వెల్కమ్ టు మేకా 9 టీవీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దశాబ్దాల కాలంగా వినిపిస్తున్న ఈ నినాదం ఇప్పుడు విజయనాదంగా మారిపోతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఉన్న నీలి నీడలను తొలగిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఏకంగా 8,097 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ప్రైవేటీకరణ తప్పదా అని భయపడుతున్న తరుణంలో ఈ నిధుల విడుదల స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. అసలు ఈ నిధులతో స్టీల్ ప్లాంట్ తలరాత ఎలా మారబోతోంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కోక్ ఓవెన్ బ్యాటరీల కొరత. ప్లాంట్ నడవాలంటే ముడి సరుకు అత్యంత ముఖ్యం. ప్రస్తుతం ఉన్న బ్యాటరీలు పాడైపోవటం వల్ల బయట నుంచి అధిక ధరలకు కోక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్లాంట్ భారీగా నష్టపోతోంది. అందుకే కేంద్రం ఇచ్చిన 8,097 కోట్లలో ఏకంగా 6,000 కోట్లను కేవలం కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీల నిర్మాణం కోసమే కేటాయించారు. దీనివల్ల ప్లాంట్ తన సొంత ముడి సరుకును తానే తయారు చేసుకునే శక్తిని మళ్లీ పుంజుకుంటుంది. ఇది కేవలం మొదటిసారి చేస్తున్న సాయం కాదు, ఇది రెండో దశ ప్యాకేజీ. గతంలోనే కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించి ప్లాంట్ అప్పులను సర్దుబాటు చేయడంలో తోడ్పడింది. ఇప్పుడు మళ్లీ 8,097 కోట్లు ఇవ్వడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకురావటమే మోదీ సర్కారు లక్ష్యమని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 2 బ్యాటరీలు పూర్తిగా ఆగిపోవడం, ఒకటి మరమ్మతుల్లో ఉండటంతో పడిపోయిన ఉత్పత్తి సామర్థ్యం ఈ నిధులతో మళ్లీ 100% చేరుకోబోతోంది. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం త్రిశూలం లాంటి 3 భారీ వరాలను అందించింది. అందులో మొదటిది అమరావతి. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనివల్ల నిలిచిపోయిన రాజధాని పనులు కూడా పరుగులు తీస్తున్నాయి. ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలన్న ఏపీ ప్రజల కల సాకారం అయ్యేలా కేంద్రం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక రెండోది ఏపీ జీవనాడి పోలవరం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మొదటి దశ కింద 12,157 కోట్లను కేంద్రం కేటాయించింది. డ్యాం ఎత్తు పెంచడం నుంచి నిర్వాసితుల పునరావాసం వరకు అన్నిటినీ కూడా కేంద్రమే బాధ్యత తీసుకుని నిధులు విడుదల చేస్తోంది. అటు పోలవరం, ఇటు అమరావతి, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా ఏపీకి అత్యంత కీలకమైన 3 రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కుమ్మరిస్తోంది. దీనివల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉండటంతో డబుల్ ఇంజిన్ వేగంతో ఏపీ అభివృద్ధి చెందుతోంది. స్టీల్ ప్లాంట్కు ఇచ్చిన ఈ 8,097 కోట్ల సాయం 30,000 మంది ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలపై మీ అభిప్రాయం ఏంటి?